ధనురాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజితం 1, అవమానం 1 విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే వీరికి మరి గురుగ్రహము అలాగే శనిగ్రహము ఏ రాశులలో సంచారంలో ఉన్నారు అని గనక చూసుకున్నట్లయితే, దేవగురు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ వరకు కూడా ఏమిటి 6వ స్థానంలో, 6వ స్థానంలో సంచారంలో ఉండగా, దాని తదుపరి సంవత్సరాంతం వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో శుభయోగ ఫలితాలు కలగజేస్తున్నాడు. మే 14వ తేదీ 2025 బిఫోర్ వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కానీ తదుపరి నుండి బృహస్పతి మరి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి ముఖ్యంగా ఉద్యోగంలో చేసేటువంటి ప్రయత్నాదులు సఫలీకృతం చేయడము, అనుకున్నటువంటి పనులు దిగ్విజయం చేయడం, చాలా గాంభీరంగా హుందాగా నడవడిక ఉండడము, అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడము, అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ కారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగ ప్రాప్తి, అలాగే మరి చక్కటి వృత్తిపరమైనటువంటి పురోభివృద్ధి సాధించడము, ఇవి దేవగురు అయినటువంటి బృహస్పతి కలగజేసేటువంటి అనుకూల పరిస్థితులు. ఈ సంవత్సరం అంతయు కూడా మరి ధనువు రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ఏమిటి 4వ స్థానంలో ఉన్నారంటే అర్ధ అష్టమ శని అని చెప్పి పిలుస్తారు. ఇలా ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు ధనువు రాశి వారికి. ఏమిటి శరీరంలో ఏమిటి వాత సంబంధమైనటువంటి రోగములు కలగడము, మనస్తాపము చెందడము, అలాగే మన యొక్క జ్ఞాతులతో బంధువులతో లేనిపోని నీలాప నిందలు అనుభవించడము, గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే మన యొక్క పుత్రికాదులతోనే విరోధాదులు సంభవించడం, వాళ్ళ పూర్వకంగా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు తలెత్తడము, ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి మనస్తాపము కలిగించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ధనురాశి వారికి అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే గురుబలం తోడ్పాటు ఉండటం పూర్వకంగా కాస్త పనుల్లో విజయం లభించినప్పటికీ కూడా ముఖ్యంగా శనేశ్వరుడు భగవానుడు పూర్వకంగా గృహంలో అశాంతికర వాతావరణమే కలుగుతుంది, ప్రతికూల పరిస్థితే ఉంది అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. కాబట్టి ముఖ్యంగా గనక ఈ ధనువు రాశి వారు శివపంచాక్షరి నామ జపాన్ని జపించడము, శనికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే ధనురాశినాథుడైనటువంటి గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, గురువారం రోజున పసుపు రంగు గల దుస్తులు ధరించడం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే మరి ఈ సంవత్సరము ప్రతికూల పరిస్థితుల నుండి ధనురాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి.